చేద్దాం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీ లోక్సభ రెండు ఎన్నికలకి పెద్ద సంఖ్యలో ప్రజలు నిన్న బారులు తీరి మరీ ఓట్ చేయటం జరిగింది. కాకపోతే అనేక అవాంఛనీయ సంఘటనలు అలాగే హింసాత్మక దాడులు జరిగినటువంటి తీరును మనం చూసాం. నిన్న ఒక సమయంలో మరి ఎన్నికల్లో హింసకి కొన్ని రాష్ట్రాలు, బీహార్ లాంటి రాష్ట్రాల పేరు చర్చల్లోకి వచ్చేది. అక్కడ కూడా ఇప్పుడు ఎన్నికలు సజావుగానే సాగుతున్నాయి. కానీ నిన్న హింసాత్మక దాడులు ఏ రకంగా జరిగాయో అది ఒక రకంగా ఒకప్పటి బీహార్ని తలపించేలాగా ఉంది. మన రాష్ట్ర సంస్కృతి ఇది కానప్పటికి కూడా మరి ప్రాంతీయ పార్టీలు తమ పోటీని హింసాత్మక స్థాయికి తీసుకువెళ్ళటం అన్నది నిజంగా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి ఓట్ చేయటం అన్నది ఒక శుభ పరిణామం. ఎలక్షన్ కమిషన్ వారు ఇంకొంత భద్రతా సిబ్బందిని సరిగ్గా గనక నియమించినట్లయితే, మేము ఎన్నికలకు దాదాపుగా ఒక నెల రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. ఈ రకంగా అధికారులు అలాగే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా వారిని ఎన్నికల సమయంలో పక్కన పెట్టి పూర్తి బాధ్యతలు ఎన్నికల కమిషన్ తీసుకోవాలి అని చెప్పటం జరిగింది. అది కొంతవరకు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. చాలా చిన్న స్థాయి మార్పులు చేసి కేవలం కొద్దిమంది అధికారులనే బదిలీ చేసి అదేదో పైన మార్పులు చేసినట్టుగా చేసింది. దానికే పెద్ద రాద్ధాంతం చేసింది తెలుగుదేశం పార్టీ. ఒక రాజకీయ ఎత్తుగడ కింద చేసింది అది. కానీ ఇంకా పెద్ద స్థాయిలో మార్పులు చేసి ఉంటే తప్పనిసరిగా అడ్మినిస్ట్రేషన్ ఇంకా కొంత అప్రమత్తమయ్యే అవకాశం ఉండేది. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేవి అన్నది మా భావన. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్లలో ఒకే రోజు మరి కోట్ల మంది, దాదాపుగా 4 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం అన్నది అంత చిన్న ఛాలెంజ్ కాదు. ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ బాగా చేసినప్పటికీ కొంత బెటర్ ప్లానింగ్తో, ఇంకా కొంత బెటర్ భద్రతా సిబ్బంది నిర్వహణతో ఈ అపశృతులు లేకుండా, ఇటువంటి దాడులు జరగకుండా చేస్తుంటే మరి ప్రజాస్వామ్యానికే మరికొంత వన్నె వచ్చేది. అలా రాకపోవటం నిజంగా దురదృష్టకరం. ఇకపోతే ధన రాజకీయాలు ఈ రాష్ట్రంలో చాలా మరి శృతి మించి రాగాన పడ్డాయని చెప్పక తప్పదు. అనేక జిల్లాల్లో స్వయంగా నేను వెళ్ళటం జరిగింది ఎన్నికల ప్రచార సందర్భంగా. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా కూడా మరి డబ్బు పంపకాలు చేశారన్నది వాస్తవం. అది మా అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇదేదో మరి దాగుడు వ్యవహారం అయితే కాదు. మరి వేల కోట్ల ధనాన్ని, నల్లధనాన్ని ఎన్నికల సమయంలో పంపిణీ చేశారంటే మరి ఏ స్థాయికి మరి ఓవరాల్గా మన వ్యవస్థ ఫెయిల్ అయిందో దాన్ని బట్టి అర్థమవుతోంది. ప్రజలు కూడా అప్రమత్తమై, ప్రజలు కూడా ఇటువంటి తప్పుడు ధోరణికి ప్రజలు తలొగ్గకూడదని చేసినప్పటికీ, అనేక సందర్భాల్లో అప్పీల్ చేసినప్పటికీ మరి అది పని చేసినట్లుగా అయితే కనిపించడం లేదు. మేము ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని కలిసినప్పుడు నేను స్వయంగా వారికి ప్రతిపాదించాను, మీరు ఎన్నికల్లో డబ్బు పంపిణీ అన్నది ఒక చాలా తప్పు సంస్కృతి. అది మీరు పెద్ద స్థాయిలో ప్రచారం చేపట్టాలి. మీరు అవసరమైతే సెలబ్రిటీస్ చేత మరి విస్తృతంగా మరి అడ్వర్టైజ్మెంట్స్ లాంటివి ఇవ్వాలి. ప్రజల్లో చైతన్యం కలిగించాలి. కనీసం చదువుకున్న వారు, విఘ్నులైన వారు, వారన్నా కనీసం ఇటువంటి 10 మందికి చెప్పే అవకాశం ఉంటుందని చెప్పాను. చేస్తామన్నారు. కానీ అది పెద్దగా ఎక్కడా కూడా నాకు ఆ ప్రయత్నం జరిగినట్టుగా కనపడలేదు. ఇది నిజంగా బాధాకరం. ఇటువంటి పెట్టుబడుల సంస్కృతితో రాష్ట్ర రాజకీయాల్ని దానిలో నుంచి మంచిగా ఉండేవారు, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చే వారికి
పూర్తిగా అవకాశం లేకుండా ఈ ఎన్నికలు ఒక ఒక పెట్టుబడి వ్యవస్థలాగా మారాయి. వేలం పాట రీతిలో, అలాగే రేసు గుర్రాల పందెం రీతిలో సాగింది తప్పితే అనేక ప్రాంతాల్లో. కానీ ఇది ఒక నైతికమైనటువంటి రాజకీయ వ్యవస్థలాగా నడవలేదు. ఇది తప్పనిసరిగా మనందరం ఒప్పుకోక తప్పదు. మరి ప్రజల్ని మరి మీడియాతో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, దీనిపైన స్పందిస్తారని, వారి వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు పోటీ పడి మరి ధనాన్ని పంచాయన్న మాట వాస్తవం. ఇది అందరికీ తెలిసిందే. ఇది చాలా చాలా బాధాకరం. ఇకపోతే ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయన్న దానికి విషయానికి వస్తే, నిన్న ఎన్నికల్లో అలాగే ప్రచార సందర్భంలో కూడా చూసిన ఒక విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో కనిపించింది. అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ వ్యతిరేకత అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన కనిపించింది. నేను వెళ్ళిన దాదాపుగా కనీసం 40-50 అసెంబ్లీ స్థానాల్లో వెళ్ళుంటాను. ఎక్కడా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే పట్ల సానుకూలత అన్నది కనిపించలేదు. పైగా వారిపైన విపరీతమైనటువంటి ప్రజా ఆగ్రహం కనిపించింది. సో కాబట్టి ఈ ఎన్నికల్లో నా అంచనా మేరకు ఎవరు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరి అక్కడో ఇక్కడో అడపాదడప ఏమన్నా గెలిచే అవకాశాలు ఉండొచ్చేమో, కానీ భారీ సంఖ్యలో, పెద్ద సంఖ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోనున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు రాష్ట్రంలో పాలనలో అవినీతి జరిగింది అన్న విషయం అందరికీ తెలుసు. అంతకంటే ఎక్కువగా ఎమ్మెల్యేల స్థాయిలో ఏ రకంగా పూర్తిగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి, ఏ రకంగా దోపిడీ వ్యవస్థ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి అసెంబ్లీలో నడిచిందో ప్రజలు కథలుగా చెప్పుకున్నారు. ఇక ప్రభుత్వ ఫలితాలని ఏ రకంగా మరి పంచడానికి, ప్రభుత్వ ఫలాలు ఏవైతే, ప్రయోజనాలు ఏవైతే బీదవారి కోసం, ప్రజల కోసం నిర్ధారించినవన్నాయో వాటిలో జన్మభూమి కమిటీల పేరుతో ఏ రకంగా వాటిని పూర్తిగా పచ్చచొక్కాలకు అప్పచెప్పారన్న ఒక అభియోగం ఉంది. తీవ్ర స్థాయిలో అక్కడ అవినీతి జరిగిందన్న అభియోగాలు ఉన్నాయి. ఇవన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసంధంలో వారి అనుచరులతోనే జరిగాయి అని ప్రజల్లో చాలా కోపం ఉంది. ఇది ప్రభుత్వ ఫలితాలే కాకుండా, ప్రయోజనాలే కాకుండా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకునే వారిపైన కూడా, మరి వారి దగ్గర కూడా పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేయటం, చివరికి సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం చేసుకునే వారి దగ్గర కూడా మరి మంత్రి స్థాయి వారు కూడా మరి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అన్న విషయం తరచూ అనేక నియోజకవర్గాల్లో వినిపించిన మాట. సో కాబట్టి ఈ ఎన్నికల్లో ఫలితాలు మరి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ పరిణామాల్లాగా తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ప్రయోజనాల్ని 4 సంవత్సరాల పాటు అనేక చెప్పిన పథకాలు ఏవి అమలు చేయకుండా ఆఖరి నిమిషంలో హడావిడి చేయటం వలన పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదు. అది నా స్వానుభవంతో నేను చెప్పేటువంటి విషయం. నేను ఎలక్షన్లు గత 30 సంవత్సరాలుగా ఒక విశ్లేషకుడిగా కూడా నేను 2 దశాబ్దాల పాటు ఎన్నికల్ని చూసింది చాలామందికి తెలుసు. సో కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి తన స్థాయి నుంచి దిగి ఆయన చేసినటువంటి రాజకీయ విమర్శలు కానివ్వండి, రాజకీయ ఆరోపణలు కానివ్వండి, మరి ఎత్తుగడలు కానివ్వండి, అవన్నీ కూడా మరి 40 సంవత్సరాల అనుభవం కలిగిన నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయటం నిజంగా శోచనీయం. అది ఆయనకి తప్పనిసరిగా ముందు కేంద్ర ప్రభుత్వం పైన ఏదో ఒక రకంగా బురద చల్లాలని ప్రయత్నించటం, దుర్మార్గపు రాజకీయాలు చేయటం, అనేక సందర్భాల్లో మరి ఆయన యూటర్న్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. సో కాబట్టి దానివలన ప్రతికూలత ఏర్పడింది తప్పితే ఎక్కడ అనుకూలత అన్నది ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ కనిపించలేదు. ఆయన తన విశ్వసనీయతను కోల్పోయారు గత సంవత్సర కాలంలో. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి తప్పుడు విమర్శలు, అభియోగాలు, మరి దుర్మార్గపు రాజకీయాలు చేసి మరి తన హుందాని కోల్పోయిన ముఖ్యమంత్రిగా ఆయన చివరికి నిలిచారు.
ఎందుకంటే చివరికి ఎన్నికల్లోకి వచ్చేసరికి ఇవేమీ అంశాలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కడా చర్చ అనేది లేదు. ప్రత్యేక హోదా అని సంవత్సరం పాటు 3 నెలలు 6 నెలలు ఊదరగొట్టి చివరికి ప్రత్యేక హోదా అనే అంశం ఎక్కడా ఎన్నికల్లో చర్చకు లేదు. పైగా గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, మా అభ్యర్థులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ వెళ్ళినప్పుడు ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల చాలా సానుకూలత మా అభ్యర్థులే గమనించిన విషయం తెలుసు మాకు. సో కాబట్టి ఈ ఎన్నికల్లో పెద్ద స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే అసెంబ్లీకి ప్రాంతీయ పార్టీలకు వేసిన వారు కూడా, అది 2 ప్రాంతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు, 2 కూడా కాదు, అసెంబ్లీలో ప్రాంతీయ పార్టీని కావాలి అని చెప్పి ఓటు వేసిన వారు కూడా మరి లోక్సభ ఓటు విషయానికి వచ్చేసరికి కమలం గుర్తుపైనే ఓటేశారని అనేక సందర్భాల్లో మరి ప్రజలే చెప్పడం జరిగింది. అంతకుముందు మేము పర్యటించినప్పుడు కూడా విస్తృతంగా ఈ మాట వినొచ్చింది. సో కాబట్టి ముఖ్యమంత్రి 6 నెలల పాటు చేసినటువంటి డ్రామా రాజకీయాలు మరి పూర్తిగా బెడిసికొట్టాయి. మాకు సానుకూలతని ఇంకా కొంత సమయం ఉండుంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇంకో నెల రోజుల సమయం కనుక క్యాంపెయిన్కి మాకు ఉన్నట్టుండే తప్పనిసరిగా ఇంకా మంచి ఫలితాలు మేము తప్పనిసరిగా మా ఓటు శాతం ఇంకా అద్భుతంగా పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మరి అంత స్థాయిలో ఉన్నట్టుగా నాకు తెలిసి కొంతమంది మా కార్యకర్తలు కూడా, వారికి కూడా ఇది ఒక గొప్ప అనుభూతి. గ్రామాల్లోకి వెళ్తే మనమేం ప్రచారం చేయకుండానే వారే చెప్తున్నారు మరి పైకి మోడీ గారికే వేస్తాం, కింద కొన్ని సందర్భాల్లో ప్రాంతీయ పార్టీకి మేము వేస్తామని. సో కాబట్టి ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అన్నది చాలా పెద్ద మొత్తంలో ఉండబోతోంది. భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్ షేర్ గణనీయంగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మరి దానివల్ల ఎవరు నష్టపోతారో, ఎవరు లాభిస్తారో ఆ విషయాల తర్వాత చూసుకోవచ్చు. కానీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ శక్తిగా ఎదగటానికి కావలసినటువంటి ప్రజాదరణ ఈ ఎన్నికల్లో మాకు తప్పనిసరిగా కనిపించింది. కాబట్టి ఈ ఎన్నికలు అయిన వెంటనే మేము పూర్తిగా మా అనుభవాల్ని ఒకసారి బేరీజు వేసుకొని ఎన్నికల ఫలితాలు వచ్చాక వాటిని ఒకసారి ఎగ్జామిన్ చేసి ముందు కార్యాచరణపైకి వెళ్తాము. కొద్ది నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో. పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీకైనా మరి గ్రామ స్థాయి నుంచి మరి పై వరకు ఆర్గనైజేషన్గా స్ట్రెంగ్థన్ చేసుకుంటేనే భవిష్యత్తులో ఒక నిర్ణాయక శక్తిగా ఎదగే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వచ్చే భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనే నమ్మకంతో మేము అటువంటి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం ఎలా చేయాలి అన్న దానిపైన ఆల్రెడీ మేము చర్చ మొదలుపెట్టాము. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ అందరూ కలిసి ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మా స్టేట్ ఆఫీస్లో ఒక మీటింగ్ జరగబోతోంది ఈరోజు మధ్యాహ్నం. దానిలో ఎన్నికల అనుభవాల్ని మరి రాష్ట్ర స్థాయిలో ఒకసారి మేమంతా చర్చించుకొని ఇక అవసరమైతే జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకొని ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి, మరి గ్రామ స్థాయిలో మేము చూసినటువంటి బీజేపీ పట్ల, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్న ఆ పాజిటివ్ దాని అట్మాస్ఫియర్ని ఏ రకంగా ఓట్ల రూపంలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఎలా మరల్చుకోవాలి అన్న దానికి ఒక కార్యాచరణని మేము త్వరలోనే తయారు చేసుకొని ప్రజల ముందుకెళ్తాం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో వ్యాక్యూమ్ ఏర్పడబోతోంది. ఒక ప్రాంతీయ పార్టీనే నిలబడుతుంది ఈ రాష్ట్రంలో. రెండవ ప్రాంతీయ పార్టీ ఈ ఎన్నికల్లో కనుమరుగవబోతోంది. ఆ కనుమరుగయ్యే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ వ్యాక్యూమ్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఒక ఆల్టర్నేటివ్ పవర్ సెంటర్గా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్గా ఎలా ఎదగాలి అన్నదానికి పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాలు, పూర్తి స్థాయి సంస్థాగత మార్పులు, సంస్థాగత బలోపేత కార్యక్రమాలు ఇవన్నీ మేము వెంటనే చేయాలని నిర్ణయించుకున్నాం.
భవిష్యత్తు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీది అవుతుంది అన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాం. దీనికి మాకు ఈ రకమైనటువంటి ఊపు రావటానికి కానివ్వండి, ఇటువంటి మాకు డిటర్మినేషన్ రావటానికి కానీ కూడా దానికి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల్లో ఒక సెంట్రల్ ఇష్యూ అవటమే. గత సంవత్సరంలో ఎన్నికల సమయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్లేట్ ఫిరాయించారు, అన్నీ మార్చారు. ఆయన తన స్వంత బలం కంటే కూడా మరి ఏదో ఒక రకంగా మరి తప్పుడు అభియోగాలు ఆరోపణలు చేసి మరి మీడియాలో దాన్ని ప్రచారం చేయించుకొని దాని ద్వారా గెలవచ్చని చేశారు. ఆయన మరి కొన్ని విషయాల్లో మరి కేసీఆర్ గారిని కాపీ కొట్టారు. ఎందుకంటే కేసీఆర్ ఎన్నికల్లో గెలిచారు కాబట్టి కేసీఆర్ రాజకీయాలు. మరి ప్రతిపక్ష నాయకుడికి జనం బాగా వస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిని కాపీ కొట్టారు. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ మంచిదే అని ఆ రోజు చెప్పి మరి ప్రతిపక్ష నాయకుడికి జనం వస్తున్నారంటే ప్రత్యేక హోదానే కావాలి అని యూటర్న్ కొట్టారు. మరి వారేదో ప్రామిసెస్ చేస్తున్నారు, ప్రజలకి ఈ ప్రామిసెస్ చేస్తున్నారని తెలిసి మరి ప్రతిపక్ష నాయకుడిని కాపీ కొట్టారు. సో కాపీ బాబుగా, ఒక రకంగా స్టిక్కర్ బాబుగా ఖ్యాతి గడించారు. దాంతోపాటుగా మరి కాపీ రాజకీయాలకు తెరదీయటం వలన నాకు తెలిసి ఆయనకు ఉన్నటువంటి ఒక అపీల్ అన్నది లేకుండా పోయింది. ఎన్నికల్లో ఎమ్మెల్యేల పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత, అలాగే తన స్థాయిని తగ్గించుకొని మరి ఆయన చేసినటువంటి కేవలం తప్పుడు రాజకీయాలు, కాపీ రాజకీయాలు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు అంతరించే దిశగా మరి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. ఆ తద్వారా వచ్చే వ్యాక్యూమ్ని భారతీయ జనతా పార్టీనే కేవలం ఫిల్ చేయగలదు. మీరు చూశారు అనేక రాష్ట్రాల్లో, ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ఎక్కడో 3వ స్థానంలో చాలా తక్కువ ఓట్ల శాతంతో ఉండేది. అక్కడ ఈ రోజున ప్రధాన పోటీ అన్నది బీజేడీ అండ్ బీజేపీ మధ్యనే ఉన్నది, కాంగ్రెస్ కనిపించలేదు. ఇక్కడ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మరి మాకున్నటువంటి ప్రచార స్థాయి కానీ మాకున్నటువంటి ప్రజా సమర్థన కానీ వారికి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున లేదు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఎదగటానికి ఇది మంచి అవకాశం అని మేము భావిస్తున్నాం. ఆ దిశగా ఈ రోజు నుంచే పనులు పెట్టి కార్యక్రమాలు చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అది చర్చించవలసిన సమయం కాదు. బలోపేతం చేయటానికి ముందుగా మా దగ్గర మాకున్నటువంటి ప్రధాన, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రధాన అంశం ఏమిటి, బలం ఏమిటి? మా నాయకత్వం, మా పార్టీకి ఉన్నటువంటి ఒక ఇమేజ్, నిజాయితీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం, వీటి వలన భారతీయ జనతా పార్టీకి బలం ఉంది. సో దీన్ని బేసిస్ చేసుకొనే మేము ప్రథమంగా ఒక శక్తిగా ఎదగటానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ఎవరైనా పార్టీలో చేరతారా అన్నది అది భవిష్యత్తులో మాట్లాడవలసిన విషయం. తెలంగాణలో కూడా ఈరోజు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకి చాలా పెద్ద వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా కేసీఆర్, టీఆర్ఎస్ మరి వారి హవా నడిచింది, ఏకఛత్రాధిపత్యం కనిపించింది. కాకపోతే లోక్సభ ఎన్నికల్లోకి వచ్చేసరికి నిన్న ఓట్ల శాతం కూడా మనం చూసాం, గణనీయంగా ఓట్ల శాతం కూడా తగ్గింది. సో కాబట్టి తెలంగాణలో కూడా ఈసారి పార్లమెంట్లో మేము మంచి సీట్లు గెలుచుకుంటామని మా పార్టీ నాయకుల ధీమా. ఓట్ల శాతం కూడా అనేక రెట్లు పెరుగుతుంది గత అసెంబ్లీ ఎన్నికల కంటే. ఇక్కడ 2 ఎన్నికలు ఒకసారి జరగటం మరి మాకు అంతగా ఫలించలేదు అని ముందు అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా 2 ఎన్నికలు ఒకేసారి జరిగినా మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి 2 మీటర్లలో ఒకదాని తర్వాత ఒకటి బ్యాలెట్ కంట్రోల్ యూనిట్ మీద ఓటు వేసినప్పటికీ కూడా, బ్యాలెట్ యూనిట్లో ప్రెస్ చేసినప్పటికీ కూడా ఈ వ్యత్యాసం అనేక మంది చూపించారు. కింద ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ పార్లమెంట్ విషయంకి వచ్చేసరికి బీజేపీకి కమలం గుర్తుకు ఓటేసామని అనేక మంది చెప్పారు. దీనికి ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. మరి ప్రాంతీయ పార్టీలన్నీ డబ్బులు పంచాయి, మరి అందరూ పంచారు. సో కాబట్టి మీరు కొంతమంది ఇటువంటి ఆలోచన చేసిన అవకాశం కూడా ఉంది. మరి డబ్బుల ద్వారా ఏదన్నా ప్రభావితం అయి ఉంటే అసెంబ్లీ వరకే, మరి పార్లమెంటుకి నీతికి నిజాయితీకి
మరి మనస్సాక్షిగా ఏది వస్తే అది చేద్దాం అని కూడా చేసే ఆస్కారం లేకపోలేదు. అందుకనే గతంలో ఒకేసారి జమిలీ ఎన్నికలు జరిగితే అసెంబ్లీకి పార్లమెంటుకి దాదాపుగా 3% కంటే పెద్దగా వ్యత్యాసం ఎన్నికల్లో కనిపించేది కాదు. జాతీయ పార్టీలకి 3% ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉండేది కొన్నిట్లో. ఈసారి అది ఇంకా ఎక్కువ ఉండబోతోంది అన్నది మా నమ్మకం. మరి ఓటరు మహాశయులు ఏం చేశారు అన్నది తప్పనిసరిగా ఫలితాలు వచ్చాకే మనం మళ్ళీ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. చూడండి, అనేక స్థానాల్లో మా నాయకులు మంచి పోటీలో ఉన్నారు. సో కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి పార్టీ కూడా ఎన్నిక గెలవటానికే ఫైట్ చేస్తుంది. సో ఈ ఎన్నికల్లో కూడా మాకు గతంలో కూడా పెద్దగా మాకు సీట్లు వచ్చిన ఇది లేదు. గత ఎన్నికల్లో కూడా మేము కేవలం 4 అసెంబ్లీలోనే విజయం సాధించాం. ఈసారి కనీసం 20-25 అసెంబ్లీల్లో పోటీలో గట్టి పోటీలో ఉన్నాం. సో కాబట్టి మా గత ఎన్నికల కంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అని మేము తప్పనిసరిగా భావిస్తున్నాం. ఎంపీ కూడా మేము 2 లోక్సభ స్థానాలు గెలిచాం కదా పోయినసారి. ఈసారి కూడా మేము 4-5 స్థానాల్లో మాకు గట్టి పోటీ ఇచ్చామని మేము అనుకుంటున్నాం. మరి ఫలితాలు వచ్చాక తప్పనిసరిగా మా సంఖ్య మరి పెరుగుతుందే కానీ తగ్గదని మా ఆశ. థ్యాంక్ యూ. ఏమండి మాకా మీరు అడిగే చాలా తక్కువ గణనీయంగా, కానీ అసెంబ్లీ కంటే లోక్సభలో చాలా ఎక్కువ ఉంటుంది అని మాకు మరి లోక్సభ ఎన్నికల్లో ఈసారి డబుల్ డిజిట్ ఓట్ షేర్ తప్పనిసరిగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. వారు చెప్పి వారు ఎవరు ప్రత్యర్థులు చెప్పే మాటలు వారు చెప్తారండి. మేము మా అంతటా మేము పోటీ చేసి కూడా 98లో మరి 4 లోక్సభ స్థానాలు గెలుచుకున్నాం కదా రాష్ట్రంలో. అందులో 2 సీమాంధ్ర ప్రాంతం నుంచి కూడా గెలుచుకున్నాం కదా. సో కాబట్టి అటువంటి పరిస్థితులు ఈసారి కూడా గ్రామాల్లో, ముఖ్యంగా పట్టణాల్లో కొంతవరకు ఓటర్స్ ఎక్కువ మాట్లాడరు. గ్రామాల్లో ఓపెన్గా వారంతటా వారే ఈ రకమైన క్రాస్ ఓటింగ్ చేస్తామని చెప్పిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. మరి అది ఓట్ల రూపంలో కన్వర్ట్ అయింది అని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా రిలేషన్ అన్ని మేము కేంద్రంలో తప్పనిసరిగా మరలా అధికారంలోకి వస్తున్నాం, దానిలో ఎటువంటి ఢోకా లేదు. మా అంతా మాకే మెజారిటీ వస్తుంది అన్న నమ్మకం మాకుంది. సర్వేలన్నీ కూడా అవే చెప్తున్నాయి. కాబట్టి ఎవరి కొత్త పార్టీ ఎన్డీఏ స్వతహాగా మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది. కాకపోతే అన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. అలాగే మరి అటు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంతో కానివ్వండి, అటు పంజాబ్లో అమరీందర్ సింగ్ ప్రభుత్వంతో కానివ్వండి, కర్ణాటక ప్రభుత్వంతో కానివ్వండి, ఎవరితోనూ ఈవెన్ కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో కానివ్వండి, అందరితోనూ ప్రభుత్వ పరంగా సత్సంబంధాలే కొనసాగాయి తప్పితే ఎవరితోనూ వైరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మరి వైరానికి దీనికి దారి తీశారు. దానికి మరి ఆయనకు ఉన్నటువంటి రాజకీయ క్యాలిక్యులేషన్స్ అనేకం ఉన్నాయని తెలుసు. కాబట్టి అది పూర్తిగా ఒక రాజకీయ ప్రయత్నమే, ఎత్తుగడే అని ప్రజలు కూడా గమనించారు. ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా కేంద్ర ప్రభుత్వం వారితో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. సో కాబట్టి అటువంటి సంబంధాలు ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చేటువంటి ప్రాంతీయ పార్టీతో అయినా సరే తప్పనిసరిగా ఉంటాయి. ఎవరు వచ్చినా, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం తన వంతు పూర్తి బాధ్యతని వహించి పూర్తి సత్సంబంధాల కోసమే ప్రయత్నిస్తుంది. ఎవరితోనూ వైరం పెట్టుకునే వైఖరి కేంద్ర ప్రభుత్వానికి గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు. అది కేవలం చంద్రబాబు గారు చేసిందంతా ఒక రాజకీయ దుమారం, రాజకీయ ప్రయత్నం మాత్రమే. Tomorrow, in the advent of Jagan becoming CM, he obviously is going to take up the topic of special category. Keep Modi in center, how we are going to deal with it? Again, it will be knocked around. There will be a lot of bad blood between both center and state. రాష్ట్ర ప్రభుత్వాలకి
మరి వారి ప్రజలకి ప్రయోజనాలు చేయాలని అనేకమైనటువంటి ప్రతిపాదనలు వారి నుంచి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన వాటికి ఒప్పుకుంటుంది, సాధ్యం కాని వాటికి సారీ నో అని చెప్తుంది. కాబట్టి దానివల్ల కన్ఫరంటేషన్ మతి ఉండేవాడు ఎవరైనా సరే మనం ఒక వ్యవస్థలో పనిచేసేటప్పుడు అక్కడ పార్టీ ఆల్వేస్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీ అధీనంలో ఉండే అరుదుగా ఉండే సంఘటనలు అవి. కాకపోతే ఇద్దరూ కూడా ప్రజాభిష్టం కోసమే, ప్రజాభిష్టం మేరకు ప్రజల మేలు కోసమే రెండు ప్రభుత్వాలు పనిచేయాలి. సో కాబట్టి ఇది మరి కేవలం వైఖరి కోసమే ఇటువంటి వైరం కోసమే వైరం పెట్టుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి గతే పడుతుంది ఎవరికైనా. సో కాబట్టి అందరూ ఆలోచించి, ఎందుకంటే కమ్యూనిస్టులతో మాత్రం మాకు కొన్ని విభేదాలు లేవా? కేరళ ప్రభుత్వంలో వారు లేరా? కర్ణాటకలో వేరే పార్టీ వారు లేరా? కొన్ని విషయాల్లో రాజకీయ విమర్శలు ఉండటం వేరు, కానీ పూర్తి స్థాయిలో నేనే రాజుని, నేనే అన్ని చేస్తాను, నేనే నిర్ణయిస్తాను, ఈసీని శాసిస్తాను, కోర్టుని శాసిస్తాను అని చివరికి అందరు వేసే శిక్షకి, ప్రజలు వేసే శిక్షకి చివరికి తలొగ్గవలసి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు మించింది లేదు. సో తప్పనిసరిగా తీర్పు అన్నది మరి ఇక్కడ పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉంటుంది అన్నది స్పష్టంగా అనిపిస్తోంది. 23 మే వరకు అందరం వేచి చూద్దాం. అది ఎక్కడ ఎవడు ప్రస్తావించలేదండి. మరి ఇది ఎంత చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో ఆయన చేసిన అన్ని కాపీ రాజకీయాలు తప్పితే మరి చివరికి ఒక సభలో అన్నా మాట్లాడారా? నేను విన్న సభల్లో ఎక్కడ అది మాట్లాడిన కూడా లేదు.